హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్లోట్ స్క్రాంబుల్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ 2-in-1 రివ్యూ చేస్తున్నా. ఎందుకంటే టైం అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు. అండ్ ఈ రెండు కూడా ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. డబ్బింగ్ మాత్రం బాగానే చెప్పారు, నో ఇష్యూస్. ఈ రెండు కూడా రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్, 18+ కంటెంట్ ఉన్న మూవీస్. సో ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అక్కడక్కడ మసాలా ఉంటుంది. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడితే ఫ్లోట్. ఇదొక కెనడియన్ డ్రామా మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, కేట్ మర్చెంట్ రాసిన నావల్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని అయితే తీశారు. ఇసాబెల్లా అనే మన హీరోయిన్ అనుకోకుండా ఒక చిన్న లేక్లో ప్రమాదవశాత్తు పడిపోద్ది. అప్పుడు అక్కడే ఉన్న బ్లేక్ అనే ఒక పర్సన్ కాపాడతాడు. దాని తర్వాత అక్కడి నుండి వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. దాని తర్వాత ఎటెళ్తుంది, అసలు వాళ్ళ లవ్ స్టోరీకి వచ్చే ప్రాబ్లం ఏంటి, లాస్ట్కి వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ చూసాకైతే నాకు ఈ మూవీ అక్కడక్కడ ఓకే టైప్లో ఉంది, కానీ పూర్తిగా మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. లయన్స్ గేట్ మూవీ నాకైతే అసలు ఈ లయన్స్ గేట్ మూవీస్ అంటే ఈ మధ్య అస్సలు చూడాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లే. ఇది కూడా అలానే తయారైంది. లవ్ స్టోరీ డ్రామా ఫిలిం కాబట్టి మాస్ మసాలా యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి అయితే నచ్చదు. ఏ క్లాస్ ఆడియన్స్కి మాత్రమే కొంతవరకు లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చొచ్చు. మెయిన్ ప్రాబ్లం అంటే లవ్ స్టోరీలో అస్సలు మజా లేదు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. అక్కడక్కడ ఓకే, కానీ ఓవరాల్ మూవీ అయితే అంతేం లేదు. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విజువల్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉంటుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. ఒకటైతే ఫినిష్ అయిపోయింది. మరి నెక్స్ట్ మూవీ ఏంటంటే స్క్రాంబుల్డ్. ఇదొక లయన్స్ గేట్ ఫిలిము. ఈ మూవీలో 2 మసాలా సీన్స్ అయితే ఉన్నాయి, ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇదొక హాలీవుడ్ కామెడీ డ్రామా. మూవీలో హీరోయిన్ నెల్లీ, ఆమెకు 34 years అయినా సరే ఇంకా పెళ్లి కాదు. మూవీ స్టార్టింగ్లోనే ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతుంది. అక్కడ మ్యారేజ్ గురించి తెలుసుకుంటుంది, పిల్లల గురించి తెలుసుకుంటుంది. తొందరగా మ్యారేజ్ చేసుకోకపోతే పిల్లలు కనడానికి చాలా ప్రాబ్లం వస్తుందని ఫ్రెండ్స్ కూడా చెప్తారు. అక్కడ నుండి మన హీరోయిన్ జర్నీ ఎలా ఉంటుంది, అసలు గుడ్ కాన్సెప్ట్ ఏంటనేది మూవీ చూసి తెలుసుకుంటారు. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే ఒక బిలో యావరేజ్ ఫిలిం భయ్య. అసలు మూవీ స్టార్టింగ్ మాత్రం 15 minutes అయితే బాగానే ఉంది. కొంచెం యూనిక్గా ఉండేసరికి మూవీ మొత్తం ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ కష్టమే. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయినా సరే ఓవరాల్ పూర్తి స్థాయిలో ఎంగేజింగ్గా లేదు. 1.5 hours చూడాలంటే చాలా కష్టపడ్డా. అసలు కామెడీ డ్రామా, కానీ కామెడీ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా చేసింది హీరోయిన్. అండ్ ఎక్స్పోజింగ్ న్యూడిటీ సీన్స్లో కూడా యాక్ట్ చేసింది, తగ్గలేదు అసలు. ఈ కాన్సెప్ట్తో ఎంతో ఫన్ ఉంటుందేమో అనుకున్నా, కానీ నీరసంగా తీశారు. ఏమో మరి హాలీవుడ్ వాళ్ళకి ఏమో నచ్చొచ్చు, బట్ నాకైతే ఎక్కడ నవ్వు రాలేదు. అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయినా. టెక్నికల్గా మాత్రం మూవీ సూపర్గా ఉంది. మంచి కలర్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంటుంది భయ్య, నో ప్రాబ్లం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీస్ తెలుగులో వస్తే రివ్యూ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.